ఓయ్, హాస్పిటల్కి వెళ్ళి టయర్డ్గా ఉంది, ఏదైనా చేసిస్తావా? చెప్పాను కదా సుబ్బు, నీ డార్లింగ్ వచ్చారే. అర్థం చేసుకో, నాకు ఆఫీస్ ఉంది. ఏంట్రా త్వరగా వచ్చేసావు, లీవ్ వేసేసావా? అర్థం చేసుకో, అవును. సరే, ఈవినింగ్ చూసుకుందాం. హలో, ఏంటి ఫోన్ అటెండ్ చేయవా? నీ పాటికి వచ్చావు, నీ పాటికి వెళ్ళిపోయా. యాటిట్యూడ్ చూపిస్తున్నావా? వాళ్ళంతా ఎందుకు వచ్చారు? నా ఫ్రెండ్స్ వస్తానని చెప్పారు, వచ్చే వాళ్ళని వద్దని చెప్పాలా? నేను ఊరికి వెళ్తున్నానని తెలుసు కదా. ఒక వారం పడుతుంది, ఆఖరిగా 24 గంటలు దీని గురించి ఆలోచిస్తూ ఉంటావా? నాకు డేట్. ఏంటి పొగరా? అంత కోపంతో ఫోన్లో ఏం చెప్పావు తెలుసు? ఎందుకు నీకు అంత కోపం? వినొచ్చు కదా. అంత కోపం వస్తుంది కదా. ఒక వారం అవుతుంది రావడానికి. నిన్ను చాలా మిస్ అవుతాను. ఒసే, ఫోన్ గేమ్ లాంటివేం చేయొద్దే. నేనెందుకు చేస్తా? అది కాదే, మా అక్కకి 2 కోతులున్నాయి. నా ఫోన్ని కెలుకుతానే ఉంటాయి. ఇందులో ఉన్న ఫొటోస్ అన్నీ నీకు వాట్సాప్ చేస్తాను బూ. సేఫ్గా ఉంచుకో. సరే, ఓకే. వినిపిస్తుందా? ఏమైనా రే, చెప్పవే.
ఇదెప్పుడు రా సేవ్ చేసా? డిలీట్ చేయరా. ఏ ఇందులో నీ వాయిస్ చాలా బాగుంటుంది తెలుసా? ఏదో ఒకటి చెప్తూనే ఉంటావు. వచ్చేస్తా. ఓకే పెట్టేశాను. ఓకే, ఇది కూడా లాక్ చేయి. ఓకే, లోపల పిల్లలు బట్టలు పెట్టాను, తీసిచ్చే. ఓకే రే, ఏంట్రా హక్ కూడా చేయకుండా వెళ్తున్నావు? సారీ బూ మర్చిపోయానే. ఊరికి వెళ్ళి టెక్స్ట్ చేయు. మిస్ యూ. రండి బాబు, బాగున్నారా? బాగుందిరా. రండ్రా. ఏంటి ఇప్పుడే మా ఇంటికి దారి తెలిసిందా? పోయిన సంవత్సరం వచ్చారు. ఎలా తినిపిస్తుందో చూడు. అంతా ఆ చైను ఉంగరానికే. ఊరికే వదిలేస్తారా ఏంటి? సరే రండి. అందరూ స్నానాలు చేసి టిఫిన్ చేద్దరు. బృందా, వస్తున్నానమ్మా. కాస్తంత అన్నం ఇవ్వమ్మా. తీసుకొస్తానులే. ఒరేయ్, నిన్ను చూడకుండా నా మనసేం బాలేదురా. నువ్వు సరిగ్గా వస్తున్నావా, తింటున్నావా, నిద్రపోతున్నావా ఏమీ తెలియటం లేదురా. నాకు ఆ పసిపిల్లని చూడాలి, నిన్ను చూడాలనిపిస్తుంది. రే బంగారం, మనందరం ఒకటిగా కలిసి ఉందాంరా. నువ్వు మాతో పాటు దుబాయ్కి వచ్చేయరా. బంగారం, నువ్వు మాట వింటావనేగా 6 నెలలు నేను వదిలేసింది. రా బంగారం, మనం అందరూ ఒకటిగానే కలిసి ఉందాంరా. ఆ అన్నయ్య నీకు కంపెనీలో ఉద్యోగం ఇస్తా అంటున్నాడు. రా బాబు, వెళ్ళిపోదాం. ఎదిగో. రే, ఏంట్రా ఒక మాట అమ్మ ఎంతసేపటి నుంచి బతిమాలుతుంది. నోరు తెరుస్తున్నాడా చూడు. చూడరా బౌలింగ్ అది. జై కమాండ్ రా కొట్టు. ఎందుకు ఇంకోసారి వెళ్ళరా? నీకు అసలు బుద్ధుందా? ఇంట్లో విశేషం అయితేను వచ్చేవాళ్ళు రా అని పిలవకుండా ఇక్కడ నీకు ఆటలు కావాల్సి వచ్చిందంట్రా. ఏరా ముసలి గొంతు చించుకుంటుంటే మీకు ఆటలు కావాల్సి వచ్చిందంట్రా. ఏరా వీడికైతే బుద్ధి లేదు, మీ బుద్ధి ఏమైందంట్రా? అంతే, నీకు అసలు ఎవరికి బుద్ధి రాదు. పోరా, నువ్వు ఇంటికి రా. చీపిరి కట్టు ఇరుగుద్ది. పోరా, వెళ్ళు. వాడు కింద పడ్డాడు రా, ఏమైందో చూడండి. కొట్టింది చాలా త్వరగా ఆడరా. అవుట్ చేయరా. రే పట్టుకో త్వరగా రా. రారా. నవ్వండ్రా రే, బాగా నవ్వండ్రా. రే నవ్వుతున్నాం కదరా, నువ్వు మూసుకుని ఫోటో తీ. గీయించండి. రే అయిందా? చూడు. అయ్యో మనోడికి ఏమైంది? అయ్యో ఏంటి బంగారు, నన్ను పిలవకుండా అసలు పిలుస్తావెందుకు? అయ్యో ఇదిగో అందరు రండి. అయ్యో ఏం చేశాడో చూడు. ఒరే నాశనం అయిపోతావు. రే ఇప్పుడు ఫోన్ ఇంకా ముఖ్యమంటారా నీకు? అయ్యో నా పిల్లడికి ఏమైందో. హలో, ఏమే ఫోన్ చేయొద్దని చెప్పాను కదా. ఏంటి నీ సమస్య? ఎందుకు ఫోన్ చేస్తూనే ఉన్నావు? సుబ్బు, ఎందుకు 4-5 days గా చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నావు? అదేం లేదు. ఏ నీకేమన్నా సమస్య? సుబ్బు, are you all right? I guess I made a mistake. What?